హలో వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నాయనల్లా గ్రామానికి రావడం జరిగింది. మనతో ఎంపీటీసీ గారు అయిన పుట్టయ్య గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? సార్, మీరు గత 5 సంవత్సరాలుగా మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? వాస్తవాన్ని చెప్పాలంటే అభివృద్ధి అంటే చాలా నిలువుగానే ఉన్నది. మేము చాలా బాగా ఊహించుకొని ప్రజాప్రతినిధి కావాలని వచ్చిన, కానీ ఆశించిన మేరకు అభివృద్ధి అనేది జరగలేదు. కొన్ని ఏంటంటే సైడ్ కాలువలు 2-3 సైడ్ కాలువలు చేయడం జరిగింది. ఇంకా చేయవలసినవి ఉండే కానీ అవి చేయలేకపోయాను. గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ ప్రజాప్రతినిధులను చాలా చిన్న చూపు చూసి, ఎందుకంటే మన గ్రామాలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉండే, ఏదైతే అది చేయకుండా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల ద్వారా కొంత అభివృద్ధి వాళ్ళ ప్రభుత్వంలో చేయడం జరిగింది. స్థానిక ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను నిర్వీర్యం చేసి ఉత్సాహ విగ్రహాలుగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మేము గతంలో అనుకున్నాం, తెలంగాణ మూమెంట్లో పనిచేసినప్పుడు తెలంగాణ వచ్చినట్టు అవుతుంటే మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు అనే లక్ష్యంతో పోటీ చేయడం జరిగింది. పోటీ చేస్తే ప్రజలు కూడా ఆ విధంగా ఆశీర్వదించారు. కానీ తీరా వచ్చి చూస్తే మాత్రం మా ప్రజాప్రతినిధులను ఉత్సాహ విగ్రహాలుగా ఏమైనా ఎంపీటీసీలో బలిపశువుం చేసినట్టు ఒక రకంగా చెప్పాలంటే పోటీ చేస్తానమ్మ మాత్రం బాగా జనాలు సహకరించారు, ఓట్లు వేసారు, గెలిపించిన తర్వాత మాత్రం మండలానికి వచ్చేస్తుంటే మండల నిధులు లేవు. గ్రామాలలో చేయాలనుకున్న కనీసానికి ఇంటి ముందట లైట్ వేయాలన్నా కానీ చేసేటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకు చేశారంటే ఒకటి 3 కారణాలు ఉన్నాయి. ఏంటంటే గెలిచినప్పుడు వాళ్ళ పార్టీలను మా పార్టీ గెలిచిందని చెప్పుకోవడానికి, రెండోది ఏంటంటే మండలంలో ఉన్న ఎంపీపీని గెలిపించుకోవడానికి, మూడవది స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తిని గెలిపించుకోవడానికే ఎంపీటీసీ వాళ్ళు ఉపయోగించుకున్నారు తప్ప మరి ఏలాంటి మా ద్వారా చేయించేటువంటి పరిస్థితి గత గవర్నమెంట్ లేనటువంటి పరిస్థితి. 10 సంవత్సరాలు కూడా ఇదే పద్ధతి కొనసాగింది. నేను 2018లో గెలిచినప్పటి నుండి మొన్నటి వరకు కూడా అసలు నామినల్ అసలు ఏమీ చేసేటువంటి పరిస్థితి లేదు. మేము మాకు గెలిపించిన ప్రజలకు మాత్రం క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నా ద్వారా ఏదో అవుతుందని వాళ్ళు నన్ను ఊహించి ఆనాడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాకు ఓటేసారు. కానీ ఆనాడున్న ప్రభుత్వం మమ్మలను ఉత్సాహ విగ్రహాలుగా చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. వాళ్ళకు కోరికలు తీర్చలేనటువంటి పరిస్థితులలో మాత్రం నేను. ఓకే సార్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే సైడ్ కాలువలు ఉన్నాయి, అదేవిధంగా రోడ్ల సౌకర్యం లేదు, వాటర్ సౌకర్యం పూర్తిగా లేదు, లైటింగ్ వ్యవస్థలో కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. మాకు గ్రామంలో వాస్తవాన్ని చెప్పాలంటే అన్ని సమస్యలు, లింక్ రోడ్లు ఉన్నాయి. అటు కొత్తపల్లి అటు కేశవరం మార్కెట్ పోవాలంటే అటు రోడ్ లేదు, ఇటు రావిరాల పోవాలంటే రోడ్ లేదు. మరి ఈ రోడ్డు సౌకర్యాలు లేవు, అదేవిధంగా వాటర్ సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో సఫిషియెంట్గా లేదు. మరి కరెంటు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉన్నది. ఇంకా చాలా అభివృద్ధి చేయవలసిన పరిస్థితి అయితే ఊళ్ళో ఉన్నది. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్తానమ్మా, ఇంతకుముందు కూడా చెప్పినా కదా, నన్ను ఎందుకంటే నిజాయితీగా పనిచేస్తాడని అనుకున్నారో ఏమనుకున్నారో నాకు అవకాశం ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీగా నాకు అవకాశం ఇచ్చారు. కానీ నేను అనుకున్న పద్ధతులలో చేయలేకపోయినా. ఎందుకు చేయలేకపోయినా, ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని ఉత్సాహ విగ్రహాలుగానే చూసింది తప్ప ఎంపీటీసీలను మా ద్వారా ఏ నిధులు కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మమ్మల్ని దూరంగా పెట్టింది. వాళ్ళ ప్రజలు కోరుకున్నది మేము చేయలేకపోయినాం. మరి మేమేమంటున్నామంటే ఏ ప్రభుత్వాలైనా ఒకటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ప్రియారిటీ ఎక్కువ ఇచ్చి వారి ద్వారా కనుక అభివృద్ధి చేసేటట్టు అవుతుంటే
గెలిచిన వ్యక్తి కూడా చేయడానికి సంతోషంగా ఉంటుంది. ఏది హామీ ఇచ్చిండ్రో హామీ కూడా నిలబెట్టి ప్రజల మధ్యన తిరిగే అటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఎంపీటీసీ వ్యవస్థలో 6,000 5 ఏళ్ళు వ్యవస్థ అంటే 6,000గా ఉన్నది. 5 ఏళ్లతోనే చెయ్యికి పనిచేస్తుంది. ఇది 6,000 ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నట్టు పద్ధతిలో ఉంటుంది. ఈ ఎంపీటీసీ వ్యవస్థలో మండలానికి వచ్చేస్తుంటే కుర్చీ ఉండదు, గ్రామ పంచాయతీ పోతే కుర్చీ ఉండదు, తనకు ఏ గౌరవం ఉండదు, ఎంపీటీసీలకు ఏ గౌరవం ఉండదు. 3 సార్లనే ఉపయోగపడుతుంది. అది కాకుండా భవిష్యత్తులో అయినా కానీ ఈ ప్రభుత్వం ఎంపీటీసీలకు కూడా అధిక నిధులు ఇచ్చి అభివృద్ధి చేయించాలనేది, చేయిస్తే ప్రజల మధ్యన ఉండడానికి అవకాశం ఉంటుంది. కొట్లాడి ప్రజలకు చేస్తానన్న హామీలు నిలబెట్టుకోవడానికి ఏదైతే మనసులో ఉండి ప్రజలకు ఈ సేవ చేయాలి, ఇక్కడ ఈ రోడ్డు వేయాలి, లేకపోతే ఈ బుగ్గ పెట్టాలి, ఈ సైడ్ కాలువ కట్టాలి, అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు తీర్చాలంటే తీర్చలేనటువంటి పరిస్థితుల్లో మరి ఆ ప్రభుత్వం చేసింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కానీ ఎంపీటీసీలకైనా సర్పంచ్లకైనా తగిన గౌరవం ఇచ్చి వారి ద్వారా అభివృద్ధి చేయడం కూడాకు మరి ఈ ప్రయత్నం చేయాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుతాను. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకెవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఆఖరిగా ఏమున్నది, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏంటంటే చాలా లోటు బడ్జెట్గా ఏదో ఉన్నది, ఏదో చేయాలనే ఆలోచనతో వచ్చినట్టు కనపడుతుంది. కానీ మొత్తం అప్పుల కుప్ప లెక్క ఈ రాష్ట్రం ఈ పద్ధతిలో ఉన్నది. మొత్తం నిర్వీర్యం అయిపోయే పరిస్థితి. అప్పులు గతంలో చేసిన అప్పులకే ఇప్పుడు మిత్తిలు కట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి. గ్రామ అభివృద్ధి జరిగితేనే దేశం అభివృద్ధి అవుతుంది, మండలాల అభివృద్ధి అవుతుంది, రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. అందుకోసం గ్రామీణ ప్రాంతాలలో గెలిచినటువంటి వ్యక్తులకు కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ అధిక నిధులు ఇచ్చి స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా అభివృద్ధి చేయిస్తే బాగా ఉంటుందని. ఎందుకంటే ప్రజలలో ఏ సమస్య ఉన్నది అనేది లోకల్గా ఉన్నటువంటి ఈ లోకల్ బాడీలలో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి వారి ద్వారా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మరి ఆ విధంగా అవకాశాలు కల్పించి ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.